కాబట్టి పాపము పట్టుకుంటుంది. ఎప్పుడు నీవైనా సరే నేనైనా సరే ఎప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు మనం ఉల్లంఘిస్తుంటామో అప్పుడు పాపం మనం ఖచ్చితంగా పట్టుకునేది మాత్రం వాస్తవం. పాపము దేవుణ్ణి మానవుని వేరు చేసింది. పాపము దేవునికి అయిష్టమైంది కనుక దాన్ని పట్టుకుంటే నేను చంపేసేంత వరకు ఒప్పదు, దాన్ని ఒప్పుకుంటే తప్ప. మూడో విషయము, రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనములో, ఏలయనగా మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడి యొక్క మహిమను ఒక మానవుడు పొందలేదంటే దానికి కారకులు ఎవరు? నువ్వు నేను చేసిన పాపమే. పాపం కనుక పాపం విషయమే జాగ్రత్త సుమి. పాపము దేవుని యొక్క దృష్టికి అయిష్టమైంది అని మనము జాగ్రత్తగా గమనిద్దాం. రెండో విషయం ఆలోచన చేశాం. ఆ రెండో విషయం ఏంటంటే దేవునికి అయిష్టమైన కలయిక, దేవుని యొక్క దృష్టికి విరోధమైన కలయిక, ఆయన యొక్క దృష్టికి అనుకూలము కాదు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఈ కలయికని దేవుడు అంగీకరించకుండా మొట్టమొదటిని ఏం చేశాడు? వారిని వేరుపరిచాడు. దీని కొత్త నిబంధనలో మనకు ఆన్సర్ దొరుకుతుంది. విశ్వాసికి అవిశ్వాసితో జోడు ఉండదు. క్రీస్తుకు బెలియాలతో సంబంధం ఉండదు. దేవుడి యొక్క ఆలయానికి విగ్రహానికి పొందిక లేదు. వెలుగుకు చీకటితో పొత్తు లేదు. కాబట్టి దేవుని యొక్క కుమారుల గురించి అంటే క్రీస్తు యేసునందున్న క్రైస్తవుల గురించి మాట్లాడుతూ, మీరు జీవముగల దేవుని ఆలయమై ఉన్నారు. ప్రతి క్రైస్తవుడు దేవుడి నివాసము చేసే ఆలయం. పరిశుద్ధాత్మ మూలముగా దేవుడు మనలో నివాసం చేస్తూ ఉంటాడు. అందుకే చెప్తున్నాడు, మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. కాబట్టి నేనైనా సరే నీవైనా సరే జీవము గల దేవుని యొక్క ఆలయముగా ఎంచబడిన మనము ఈ ఆలయాన్ని పాడు చేయకూడదు. ఏ ఆలయాన్ని? ఇది ఆలయం కాదు. ఇది ఎండకి వానకి మనము కాపుదల కొరకు కట్టుకున్న ఒక ఇల్లు అంతే. ఆలయం అంటే నువ్వు నేనే. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. కాబట్టి కట్టబడేది నువ్వు నేను. ఆ పునాది మీద నేను ఒక రాయినైతే, సజీవమైన రాయినైతే నువ్వు ఒక సజీవమైన రాయివి. నీవు సరే నేను సరే ఎక్కడ కట్టబడాలి? ఎక్కడి నుండి కట్టబడాలి? మూలరాయి అయిన క్రీస్తు మీద నుండి కట్టబడాలి. అది దేవుని మందిరము. అక్కడి నుండి మనం బలులు అర్పించాలి. ఎలాంటి బలులు? ఇశ్రాయేలులో కనబడే బలులు అంటే 4 కాళ్ళు కలిగిన జంతువులు, 2 కాళ్ళు కలిగిన పక్షులు, వాటిని అర్పిస్తూ ఉంటారు. కానీ క్రీస్తు యేసునందున్న దేవుని కుమారులు కుమార్తెలు సజీవమైన రాళ్ళు కనుక వారు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పిలువబడినవారు. కాబట్టి చెప్తున్నాడు, అలాగూ మనము క్రీస్తు యేసులో ఉన్నాము. అలాంటి వారిని క్రీస్తు తన స్వరక్తం ఇచ్చుకున్నాడు. కనుక అలాగూ క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘం అని తెలియజేసిన తర్వాత ఇది ఆయనది, నేను ఆయన వాడిని, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మనుషులకు దాసులు కాకుండుడి అని తెలియజేశారు. ఒకవేళ నేను దేవుని యందు
ఆయన కుమారుని మీద విశ్వాసం ఉంచితే నా విశ్వాసం దేన్ని బట్టి ఉండకూడదు? నా విశ్వాసం మనిషి యొక్క ఆలోచనలు బట్టి, మనిషి యొక్క యోచన బట్టి ఉండకూడదు. నీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక, నేను బోధించినా, నేను ఏం చేసినా సరే తీయని మాట వినియోగించక, ఉన్నది ఉన్నట్టుగానే నేను బోధించని చెప్పి చెప్పవు. కనుక అలాంటి విధానంలో పిలువబడిన నువ్వు నేను బాప్తిసం పొందిన వెంటనే మనకు మంచి కోరిక ఉండొచ్చు. మనం అనేకసార్లు అనుకుంటుంటాం, క్రీస్తు యేసుడికి వచ్చిన కొత్తలోనే మనం చనిపోతే నేను పరలోకానికి పోతామని. పోతామా? క్రీస్తు యేసునందు కొత్తగా జన్మించిన వారు పసిపిల్లలు. పసిపిల్లలకి ఏం తెలియదు? వాళ్ళకి మంచి చెడులు తెలియదు. పరిపక్వం లేని మనసు. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదని తెలియదు. కాబట్టి అలాంటి వారితో పరలోకం ఉండదు. పరలోకంలో ఉన్నవారు పరిశుద్ధులు. పరలోకంలో ఉన్నవారు మేలు కీడుల్ని వివేచించి ఏది మేలో దాన్ని చేపట్టి ఏది కీడో దాన్ని విసర్జించిన వారు. అలాంటి వారు ఉంటారు. కాబట్టి అలాంటి వయస్సు, అలాంటి పరిపక్వమైన మనస్సు, అలాంటి పరిపక్వమైన విధానము నాకు రావాలంటే నేను క్రీస్తు యేసులో కొత్తగా జన్మించిన మరో దినమైన చనిపోతే నాకు ఇవ్వబడదు. పౌలు గారు ఒక మాట చెప్పేశాడు, ఒక రాజు ఇంట్లో రాజకుమారుడు గొప్పవాడా, రాజు యొక్క పనివాడు గొప్పవాడా? రాజకుమారుడు గొప్ప. ఎప్పుడు గొప్ప? కుమారుడు పుడతమైన గొప్పవాడు అవుతారా? వాడు రాజుగా ఎంత పడింది వాస్తవమే. ఆ పసిపెట్టిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చొని పెడతాడా? కూర్చొని పెట్టడు. వాడికి వయసు రావాలి. వాడు న్యాయము అన్యాయం ఏదో విచారించే ఆ వయసు, పరిపక్వమైన వయసు రావాలి. తన రాజ్యాన్ని కాపాడుకోగలిగిన ఒక ధైర్యం ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. శత్రు రాజ్యంతో యుద్ధం చేయగలిగిన ధైర్యము, యుద్ధ నైపుణ్యం ఉండాలి. అంతవరకు కుమారుడే కానీ అతడు స్వాస్థ్యానికి వారసుడుగా ఎంచబడడు. మీకు ఆధారం చూపిస్తాం. మన ఆధారం చూద్దాం. చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం. గలతీలకు పౌలు విషయాన్ని తేటగా తెలియజేశాడు. 4వ అధ్యాయం, క్షమించాలి. గలతీలకు 4వ అధ్యాయంలో 1వ వచనం చూస్తున్నాను నేను. మరియు నేను చెప్పు సంగతులు ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయ్యున్నను. వారసుడు అన్నిటికీ కర్తే కాదంట్లా. వాడు కుమారుడు కానీ వయసు లేదు. వారసుడు అన్నిటికీ కర్తే ఉన్నను. బాలుడైనంత కాలం అతనికి దాసునికి ఏ భేదము లేదు. దాసుడు పెద్ద వయసు కలిగినాడు, మేలు కీడు వివేచించగలిగిన వాడు. కానీ రాజు కొడుకో వయసు లేదు. వాడిని తీసుకుపోయి సమాజంలో కూర్చొని పెట్టడానికి అవదు, కుదరని పని. ఒకవేళ కూర్చొని పెట్టినా తను ఎలా పరిపాలించాలో తెలియదు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు, వారసుడు అన్నిటికీ కర్త అయ్యున్నను. వాడు బాలుడైనంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. ఒకరోజు ఉంది, తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. ఇక్కడ చెప్పే సందేశం ఏంటంటే, 1600 సంవత్సరాలు ధర్మశాస్త్రం ఉన్నా అది పరిపక్వమైంది కాదు. ధర్మశాస్త్రం రాబోతున్న మేలుడు ఛాయే కానీ నిజ స్వరూపం ఎక్కడుంది? క్రీస్తులో మనకుంది. అది ప్రాముఖ్యమైంది. అంతవరకు మనకి ఎదగాలి. కాబట్టి బాల శిక్షకుడు అన్నమాట ధర్మశాస్త్రం అంటే. బీజక్షాలు నేర్పించేవాడు అంతే. తప్పు చేయొద్దు,
వ్యభిచరించొద్దు, అబద్ధమాడొద్దు, దొంగలించొద్దు, నీ తల్లిదండ్రులను ప్రేమించు, నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ పొరుగువాన్ని ఏది ఆశించొద్దు. ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. కాబట్టి 1600 సంవత్సరాలు కాదు, 2000 సంవత్సరాలే ఉన్నా ధర్మశాస్త్రం ఉన్న వారు పరిపక్వమైన వారు కాదు. మరి పరిపక్వమైన వారు ఎవరు? క్రీస్తు యేసునందున్నవారు. వారు రాజులైన యాజక సమూహంగా ఎంచబడ్డారు. కాబట్టి ఇప్పుడు అలాగే దేవుని యొక్క కుమారుడుగా నేను ఎంచబడినప్పుడు వెంటనే నేను బాప్తిసం పొందిన వెంటనే నేను సరిపోతాను, నాకు పరలోకం కావాలంటే ఆ కోరికను దేవుడు తీర్చడు. నేను చెప్తున్నాను, మనకు వయసు రావాలి. ఏ వయసు రావాలి? ఎలా రావాలి వయసు? ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం ఎలాంటి వయసు రావాలో చెప్తున్నాడు ఇక్కడ మనకి. ఎఫెసీయులకు 4వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇక్కడ పసిపిల్లకలను చూపించి చెప్తున్నాడు. ఇక్కడ 14వ వచనంలో 4:14 చెప్తున్నాడు. పసిపిల్లలు మోసపోతారు, ఆత్మ సంఘ పసిపిల్లలు కూడా మోసపోతారు. 14వ వచనం చూడండి. అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశంలోకి ఇట్లు వాటి కొట్టుకొని పోతూ అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. కాబట్టి పసిపిల్లలకి ఏది మేలు, ఏది కీడు, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదనే విషయాలు తెలియదు. ఒక కొత్తగా బాప్తిసం పొందిన వాడు సంఘం వేరు, రాజ్యం వేరు అన్నాడు. అప్పుడు వచ్చి వాడికి ఏం తెలుస్తుంది? వాడు వివేచించలేడు. దేవుడే యేసుక్రీస్తు రూపంలో పరలోకం నుండి కింద దిగి వచ్చాడని చెప్పి అన్నాడు. దాన్ని ఏం చేస్తాడు అతను? ఏం చేస్తాడు అతను? పసిబిడ్డ నమ్మేస్తాడు ఖచ్చితంగా. అందుకు చెప్తున్నాడు, మనుషుల మాయోపాయం చేత కుయుక్తితోను వంచనతోను తప్పు మార్గములు లాగే బోధలకు చిన్నపిల్లకాయలు మోసపోతారు. ఏ చిన్నపిల్లకాయలు? ఆత్మ సంబంధమైన పసిపిల్లలు. మనం అట్లా ఉండకూడదు. అట్లుంటే దేవుడు పరలోకాన్ని ఇవ్వడు. అప్పుడు ఎలా ఉండాలి ఒక క్రైస్తవుడు అన్నప్పుడు? కింద చెప్తున్నాడు, జాగ్రత్త. అక్కడ 15 వచనం, ఎగరగొట్టబడిన వారమైనట్లుండక 15 వచనంలో ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఏం చేయాలి? ఎదుగుదుము. ఎదగాలనా? ఎదగాలి. కాబట్టి నేను క్రీస్తులో బాప్తిసం పొందింది మొదలు పెట్టుకొని నాకు ఒక రూపం రావాలి. ఏం రూపం రావాలా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఆ రూపము రాకుండా నన్ను పరలోకానికి దేవుడు చేస్తాడు. రోమిలకు 8వ అధ్యాయం. ఇరవై 8వ వచ్చామండి. రోమిలకు 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటగా ఈ సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో ఏ రావాలి? సామర్థ్యం రావాలి. క్రీస్తులా నువ్వైనా సరే, నేనైనా సరే ఆయన స్వరూపంలో నేను ఎదగాలి. నేను ఎదగాలంటే చాలా కాలం పడుద్ది. నేను క్రీస్తు వలె సత్యము చెప్పుతూ అన్ని విషయంలో ఎదగాలి. అన్ని విషయంలో ఎదిగి నేను ఎవరి రూపం రావాలి? క్రీస్తు వారి యొక్క రూపంలో నేను ఎదగాలి.
అలాగ ఎదిగితేనే దేవుడు పరలోకం ఇస్తుంటాడు. కాబట్టి అనేకమైన వచ్చినా మనం ఇప్పుడు తిరిగి ఉన్నాం. ఏ విషయమై తిరిగి ఉన్నాం మనము? దేవుడి యొక్క దృష్టికి విరోధమైన కలయిక. ఈ కలయిక అనేది ఈ లోకంలోనే ఉంది. నీ చుట్టే ఉన్నారు. నీ చుట్టే కాదు, నీ ఇంట్లో కూడా ఉన్నారు. ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు. మన ఇంట్లోనే ఉంటున్నారు. దేవుడితో అయిష్టమైన కార్యాలు జరిగించేవారు. నీవు ఆయన యొక్క దృష్టికి ఇష్టమైన దాన్ని జరిగించాలని నీకు ఆ కోరికని కలిగినప్పుడు నువ్వు దేవుని కుమారుడుగా నీ ఇంట్లో నువ్వు ఎంతగా జీవించాలో జాగ్రత్తగా ఆలోచించి. నీ భార్య ఒప్పుకోకపోవచ్చు, నీ బిడ్డలు ఒప్పుకోకపోవచ్చు, నీ అన్నదమ్ములు ఒప్పుకోకపోవచ్చు. అలాంటి సమయంలో నాకేం జ్ఞాపకం రావాలి? మీకైనా సరే, నాకైనా సరే ఏం జ్ఞాపకం రావాలంటే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన అనేది ఏం చేయాలి? విడిచిపెట్టాలా. నేను విడిచిపెట్టకపోతే నేను ఎంత వెండి ఇచ్చినా, ఎంత బంగారు ఇచ్చినా, ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా నా ఆత్మకు రక్షణ లేదు. రక్షణాలకు సంప్రాప్తి అవ్వదు మానవునికి. అదే చెప్తున్నాడు, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపగలరా? అమూల్యమునకు గొర్రెపిల్ల వంటి చేత, ఆ రక్తము చేత మీరు విమోచింపబడితేనే మీరు ఎదుగుదురు కదా. ఈ ప్లాన్ దేవుడు ఈ లోకాన్ని చేయకునిపే ప్లాన్ వేశాడు. కేవలం ఇప్పుడు వచ్చిన అన్నదమ్ముల్ని, ఇప్పుడు వచ్చిన భార్యని, ఇప్పుడు వచ్చిన తల్లిదండ్రుల్ని లోకం పట్టుకున్నకు దేవుని యొక్క సంకల్పాన్ని పక్కన తెచ్చి మనం దీని ప్రాముఖ్యమంటా ఉంటున్నాం. అయినా మనం ఏం చేస్తున్నామంటే ఆదివారం వచ్చే రొట్టెలో ప్రభు శరీరంలో నేను కూడా ప్రభు సంఘమే దాటిపోతూ ఉంటాయి మన జీవితాల్లో. కానీ ఇవన్నీ దాటిపోలా. నువ్వు అనుకుంటున్నావు దాటిపోతాయండి. మనం అనుకుంటున్నాం దాటిపోయాయండి. కానీ నేను మాట్లాడాను, ఏం జరిగించాను, ప్రతి క్రియ, ప్రతి మాట, దేహంలో జరిగించిన ప్రతి వాటి విషయమే నేను లెక్క చెప్పి ఒక దినం ముందు గుర్తుపెట్టుకో. ఆ లెక్క అడక్క ముందు, మారు మనసు ముందు ఒకవేళ ఆయనకి విరోధంగా నిలబడి ఉంటే, తండ్రి నీ విరోధం నీకు తప్పిన కుమారుడు ఏం చేశాడు? కానీ ఏ విషయంలో ఎక్కడి నుండి తప్పిపోయాడో, దేన్ని పోగొట్టుకున్నాడో దాన్ని తీశాడు. కాబట్టి బుద్ధి వచ్చినప్పుడు తనకేం తక్కువైంది, తను ఎక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. మరలా అక్కడికి వెళ్ళేదని కాదు. నువ్వైనా సరే, నేనైనా సరే అదే మార్గం అంతే. వాడు తల్లి దగ్గరికి వచ్చినప్పుడు, తండ్రి నీకును పరలోకమునకును విరోధముగా నేను పాపం చేశాను. తండ్రికి విరోధంగా నిలబడ్డాడు కానీ పరలోకానికి చేశాడా? ప్రభు అంటున్నాడు పరలోకానికి చేశాడు. అలాంటి స్థితి నీకు నాకు రావాలి. ఎందుకంటే నువ్వు జీవం గల దేవుని ఆలయమై ఉన్నావు. నువ్వు మనుషులకు దాసులు కావద్దు. మనుషులకు దాసులు కాకూడదని చెప్తే మనమేమనుకుంటున్నాం? మనము బయట వాళ్ళులే, మన బంధువులను ఎదురిస్తాం. ఏదైనా ఒక కార్యంలో నియమానికి అడ్డం వచ్చినప్పుడు ఊళ్ళో ఎదిరిస్తాం. తండ్రి చెప్పింది అనుకో. ఒక అతను అన్నాడు, మా నాయన మాట నేను మీరను సార్ నేను అన్నాడు. నాయన మాటలు మేరకపోతే నరకానికి పోతాం సార్. నరకం అంటే తనకు తెలియదు. ఇప్పుడు నాయన వదిలిపెట్టాలన్నా? నేను ఎవరు వదిలిపెట్టమన్నారు? మీ నాయన పద్ధతిని వదిలిపెట్టు. మీ నాయన వదిలిపెట్టద్దు. మీ నాయన దేవునికి విరోధమైన ఆలోచన చెప్తే దాన్ని వదిలిపెట్టు. నేను దాన్ని వదిలిపెట్టకుండా నేను ప్రభు బల్లో దేవుని స్థితిని నువ్వు ఎంతకాలం మనం పాడినా, ఎంతకాలం మనం జరిగించినా దాని వలన కొద్దిగైనా కూడా మనకు ప్రయోజనం ఉండదు.
దేవునికి విరోధమైన కలయిక నువ్వు లోకంలో ఉన్నావు కాబట్టి నిన్ను ఎత్తేసేదానికి. అందుకే చెప్పాడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు కలవకూడని జంతది. అది వాళ్ళు జరిగించారు, నేను జరిగించలేదు అనుకొని మనం మోసపోతామేమో. నాకంటూ ఒకటి వచ్చినప్పుడు సమాజాన్ని ఎదిరించగలను, నాకంటూ ఒకటి వచ్చినప్పుడు నేను ఇతరులను ఎదిరించగలను, కానీ నా తల్లిదండ్రులను ఎదిరించగలనా? అక్కడ కష్టం అవుద్ది. వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, బాధపడతారు. ఇది కలయిక, దేవుడికి విరోధమైన కలయికని మనం ఒకసారి ఆలోచించలేదు. మనం ఇలా నియమాలు మనం ఆలోచన చేస్తే మన జీవితానికి కష్టమైన ఉంటాయి ఇవన్నీ. అయినా నేను చెప్పేది వాస్తవం. ఒక ఆయన ఆలోచన చేయలేదా, నీకు నాకంటే ఎంతో గొప్పగా అనిపించిన వాడు, పుట్టిన కొంతకాలానికే రాజుంటికి వచ్చినాడు ఐగుప్తు దేశంలో. తన తల్లి దగ్గర పాలు విడిచాడంతే. ఎక్కడ పెరిగాడు? మోషే ఐగుప్తులో సకల విద్యను అభ్యసించిన వాడు, కార్యములందు ప్రవీణుడు. ఒక వయసు వచ్చింది. ఆ వయసులో వచ్చినప్పుడు తన ప్రజలు చూడడానికి వచ్చాడు. తన ప్రజలు వెట్టి శాఖలు చేస్తున్నారు అక్కడ. ఇదేంటి ఇది? వీళ్ళు వెట్టి శాఖలు చేయించుకోవడం ఏంటి? నేను ఆడంబరమైన సుఖభోగంతో నేను జీవించడం ఏంటి? దేవానికి స్తోత్రములు. ఇలాంటి కష్టమైన స్థితిలో తండ్రి నాకు ఇలాంటి మంచి వాతావరణం ఇచ్చామని ప్రార్థన చేశాడా? మోషే ప్రార్థన చేశాడా? లేదు సుమా. హెబ్రీ పత్రికలో తను ఏం ఆలోచన చేశాడో చెప్పాడు. అల్పకాలము అంటే కొద్ది కాలం. అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని అంచుకొని ఆయన ప్రజలతో శ్రమ అనిపించాడు. మనకు లేదు శ్రమ, కానీ ప్రభు నిమిత్తం శ్రమ అనిపించాలనిపించేసి అంతకంటే గొప్ప వాళ్ళమా? తను ఇంకా నిర్ణయించుకున్నది తాను ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోవడానికి ఇష్టపడలా. తను ఎప్పుడు దేవునికి కుమారుడుగా లేకపోతే దేవుని యొక్క సేవకుడుగా తాను నియమించబడ్డాడు. అప్పటి నుండి తాను పెంచిన తల్లికి వదిలిపెట్టాడా? మోషే గారు తన తల్లిని, పెంచిన తల్లిని వదిలిపెట్టాడా? నువ్వు మా దేశస్తురాలు కాదు, నువ్వు హెబ్రీ సంతతి కాదు కాబట్టి వదిలిపెట్టాడా? లేదు, తప్పది. తాను ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు అక్కడికి తీసుకొచ్చాడాన్ని తనని తీసుకొచ్చాడు. వచ్చిందాన్ని కూడా అలాగే నువ్వు నేను నడిపించాలా. వాళ్ళతో కలవకూడదు మనం. ఆ కలయికని దేవుడు అంగీకరించడం తెలిసిన తర్వాత వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. కారణం ఏంటంటే అది దేవుని దృష్టికి అయిష్టమైన కలయిక. అందుకే దేవుడు ఒప్పల ఆదిలో. రెండోది ఇంకొక ఇంకా కష్టమైన పరిస్థితి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో ఎవరున్నారు? అబ్రామా అని పిలిచాడు ఒక ఆయన. ఏ రూపంలో పిలిచాడో తెలియదు. చిత్తం ప్రభువా, దీవులు చెప్తున్నాడు, నేను నీ నామమును గొప్ప చేస్తా. మొదటి దీవెనే చెప్పాడు కదా, దీవెనే చెప్పాడు ఆయన. నీ నామమును గొప్ప చేస్తా, నీకు సంతానం ఇస్తా, నీ సంతానాన్ని ఇసుగులేని వల్లే చేస్తా నేను, నీ సంతానికి భూభాగం ఇస్తా నేను, నీ యందు సమస్త వంశుల్ని నేను దీవిస్తా. ప్రపంచంలో ఉన్న ఎన్ని వంశములు ఉన్నాయో అన్ని వంశాన్ని దీవిస్తాను.
ఇది దేవుని యొక్క కండిషన్. ఇప్పుడు మానవ కండిషన్ ఏంది? దేవుని కండిషన్ ఏదో చెప్పేశాడు. ఇది అగ్రిమెంట్ అన్నమాట. ఇది దేవుని కండిషన్ చెప్పేసిన తర్వాత ఇప్పుడు తనెట్లా ఉండాలా, పిలిచిన అయితే సహవాసం చేయాలంటే ఈ కండిషన్స్ నువ్వు ఒప్పుకొని నువ్వు నాతో రాదలుచుకుంటే ఎవరు ఉండకూడదు? నీ తండ్రి ఇంటిని మరవాలా. ఎందయా నన్ను కన్నోడు కదా, నాకు జీవితం ఇచ్చిన ఆయన అయిపోయినే. కారణమేమి? ఎందుకు దేవుడు అంత కఠినంగా శాసించాడు అబ్రాహాం గారికి? ఎందుకు శాసించాడంటే, ఇప్పుడు చూడలేక యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. ఒకవేళ అందుకై ఉండొచ్చు. యెహోషువ 24వ అధ్యాయం. పద్నాలుగో వచనం చదువుతున్నాను. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడు అని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదురో గుర్తుపెట్టుకో. ఇప్పుడు నది అద్దరిని మీ పితరులు ఎవరు? అబ్రాహాము, ఇస్సాకు, అబ్రాహాము సంతతోళ్ళు, అబ్రాహాము యొక్క తల్లిదండ్రులు, మీ పితరులు ఏం చేశారు? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలు సేవించదురో, అమోరీల దేశంలో మీరు నివసించున్నది వారి దేవతను సేవించదురో నేడు మీరు కోరుకునుడి. మీరెవరిని సేవింప కోరినను నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదు. ఎందుకు? అబ్రామా, నేను జీవించబోయే దేశానికి వస్తే నా కండిషన్స్ ఇవి. నీ తండ్రి ఇంటిని మరవాలి, నీ స్వదేశాన్ని మరవాలి, నేను చూపించబోయే స్వాస్థ్యంగా ఇవ్వబోయే దేశానికి నువ్వు రావాలంటే అలా అందని నేను చెప్పను. నేను రాలేదనడానికి గుర్తేంటి? వచ్చారనడానికి గుర్తేంటి? వచ్చారు వాళ్ళు అనేదానికి గుర్తేంటి? ఈరోజు వారు ఇశ్రాయేలీయులు అనేవారు ఇదిగో దేశంలో ఉన్నారు. ఆయన అబద్ధికుడు కాదు. ఆయన వారి ఇతరులతో దేవుడు చేర్చలా. వారికి ధర్మశాస్త్రం ఇచ్చి జాగ్రత్త సుమి. కీర్తన గ్రంథంలో యెషయా గ్రంథంలోనో కీర్తన గ్రంథంలో చెప్పేశాడు ఒక మాటని, నా మహిమను నేను ఇతరులకు ఇచ్చువాడును కాను. ఆయనే మహింపరచబడాలంతే. ఆయన స్థానంలో నువ్వు బొమ్మలు పెట్టకూడదు. బొమ్మ పూజ నువ్వు జరిగిస్తే ఇశ్రాయేలీయులు వాళ్ళు శాపగ్రస్తులు అంతే. వాళ్ళు చంపేయాలి. వాళ్ళు విగ్రహాలను పురికొల్పిన వాళ్ళు. కనుక దేవుడు విగ్రహం కాదు. దేవుడు మోషేతో చెప్పినప్పుడు నేను ఉన్నవాడని చెప్పి మోసే అన్నారు. కాబట్టి అలాంటి మానవుని గణపరిచేదానికి అని చెప్తున్నాడు ఆయన. నీవు నా కుమారుడు నా కుమార్తె అయితే నాకు ఇష్టం లేని కలయికు నువ్వు కలవకూడదు. నువ్వు కానీ ఈ లోకంలోనే ఉండాలి. నీవు ఈ లోకంలో ఉండాలి, కానీ ఈ లోకం నీలో ఉండకూడదు. లోకము నీ ఆచరణలో ఉండకూడదు.
లోక సంతోషం నీలో ఉండకూడదు. లోక మాలిన్యం నీకు అంటుకోకూడదు. యహలోక మాలిన్యమును అంటుకొనకుండా, ఈ మాలిన్యం నన్ను అంటితే నా దేవుని యొక్క సహవాసం ఎగిరిపోద్ది. నా దేవుని యొక్క సహవాసం నేను ఎగరగొట్టుకుంటే నేను నిత్యత్వము నరకంలో కావాల్సి వస్తుంది. ఆ విలువ తెలియదు జనులకి. నరకం అంటే ఏదో నవ్వులాట ఉందన్నమాట. ప్రభు చెప్పారు, అక్కడ అగ్ని ఆరదు, సావదు, ఇది ఆరే లేదు, ఇది సచ్చేది లేదు. అప్పుడు ఎంత భయంకరంగా ఉండబోతుందో జాగ్రత్తగా ఆలోచించు. నువ్వు దానికోసం ఎంతో ఒక వెలవిమన్నా ఆయన. కానీ ఆయన చెప్పిన మాటలు లోపడు. ఆయన షరతులకు ఒప్పుకో. ఆయన వద్దన్నాడు, అంత పోవద్దు. ఆయన దృష్టికి ఇష్టం లేని కలయిక ఆనాడైనా సరే, ఈ రోజైనా సరే దేవుడు ఎన్నటికీ అంగీకరించుడు. ఆయన అంగీకరించుడు. కనుక ఆయనకి ఇష్టం లేని కలయిక క్రైస్తవ జీవితం జాగ్రత్త. సుని క్రైస్తవ జీవితం జాగ్రత్త. ఒకవేళ నీ ప్రక్కలోనో, నీ ఇంట్లోనో, నీ అన్నదమ్ములో, లేకపోతే ఇంకెవరో విగ్రహ సంబంధమైన దేని జరిగించిన నీ స్థితి ఎలా ఉండాలో బైబిల్ చెప్పింది. కొరింథీయులకు మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 14 వచనంలో గమనించండి. 10:14 కొరింథీయులకు మొదటి పత్రిక 14 వచనంలో, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరంగా పారిపో. అంటే పారిపోమంటే ఒకవేళ నీ ఇంట్లోనే జరుగుతుంది అనుకో, నువ్వు వాళ్ళందరూ వదిలిపెట్టి పారిపోమని నేను తలుపు తీసుకొని కాదు. వాళ్ళతో చేరొద్దు. వాళ్ళు మొదట దేవుడికి ఇష్టం లేని వాళ్ళు, దేవుడికి ఇష్టలు కాని వాళ్ళు ప్రభుకి ఇష్టలు కాదు. ప్రభుకి ఇష్టలు కాకపోతే నీకు ఇష్టలు ఉండకూడదు. ఒకవేళ నువ్వు వారితో ఏకీపించి దాని ఏముందిలే, ఎట్లా పెట్టుకోవాలా, నా రక్త సంబంధులు కదా, నా రక్త సంబంధులు కదా. నువ్వు క్రీస్తు ప్రభుకి ఏమైనా రక్త సంబంధివా? క్రీస్తు ప్రభు మనకు రక్త సంబంధా? నేను ప్రశ్న అడుగుతున్నా. క్రీస్తు ప్రభు మనకు రక్త సంబంధా? మరి మన కొరకు ఎందుకు రక్తం దించాడు ఆయన? మా నాయన, మా అమ్మ, మా అన్నదమ్ముడు, నా అల్లుడు, నా కూతురు, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరో నీకు రక్తం ఇచ్చాడా? మరి ఆయనకి ఇస్తే ఆయనకి ఇచ్చాడు. మన గొప్పతనం చూసా? దేన్ని బట్టి? నిన్ను కొన్నాడు ఆయన, నీ యొక్క నా యొక్క యజమానుడు ఆయన. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీరు మనుషులకు దాసులు కాకుండా అని అర్థమేంటి? దాని అర్థమేంటి? నా జీవితంలో నేను ఎంత మెరుగు కలిగి జీవించాలో బాగా గమనించు. క్రైస్తవ జీవితం అంటే వాళ్ళకు పండుగలు చేసుకుంటూ కొత్త బట్టలు వేసుకొని హ్యాపీ న్యూ ఇయర్ ఎగరడం కాదు. మీరు అప్పుడప్పుడు కొంతమంది ఇక్కడ ఈ దొమ్మరోళ్ళలో కంబి పెట్టి నడుస్తుంటారు, చిన్న బిడ్డలు పెట్టి నడిపిస్తుంటారు. ఏమాత్రం మిస్ అయినా ఏమవుతారు? అక్కడ నుండి ఎందుకు పడతారు? అలాంటిది క్రైస్తవ జీవితం. జాగ్రత్త సుమి. క్రైస్తవ జీవితం అనేది విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూస్తూ మీ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుడి. ఆయన తన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో సిలువను సహించి, సిలువ అనేది శ్రమతో కూడిన జీవితం, శ్రమతో కూడిన మరణం. ఆయన సహించి వెళ్ళిపోయాడు పరలోకానికి. ఆనందం అక్కడుంది ఆయనకి, ఇక్కడ లేదు. ప్రభుకి ఎక్కడ ఆనందం ఉందో నీకు నాకు అక్కడే ఆనందం ఉంది.
నా బంధువులతో కలిసి తినడం ఆనందం కాదు, నా భార్య బిడ్డలతో కలిసి తినడం ఆనందం కాదు. అది దేవుడు అనుగ్రహించిన బాధ్యత. అందుకని వాళ్ళు వదిలిపెట్టమని చెప్పాల. వారితో ఎంతవరకు ఉండాలనో అంతవరకే. తండ్రి గాని బాధ్యత, తల్లి గాని బాధ్యత, భర్త గాని బాధ్యత, భార్య గాని బాధ్యత, కుమారులుగా కుమార్తెలుగా మన పిల్లల బాధ్యతలు ఇవన్నీ దేవుడు విడమరిచి కొత్త నిబంధనలు ఇలాగనే ఉండాలి. మీరందరూ ప్రభువును బట్టి బిడ్డలనే పెంచితే నీ భయంతో పెరగకూడదు, నా భయంతో పెరగకూడదు. నా బిడ్డ ఎవరు భయం ఉండాలి? ప్రభు యొక్క భయము, ప్రభు యొక్క బోధలు శిక్షణ పెంచండి. భార్య లోబడింది అనుకో, భర్త కొడతాడేనా? కాదు. స్త్రీలారా ప్రభువుకు వలె మీ భర్తలకు లోబడి ఉండండి. పురుషుడు అధికారం చెలాయించాలి, వాస్తవమే. అందుకని నాకు అధికారం ఉందో మన ఇష్టానుసారంగా లేదు. ఎవరు చేయాలి అధికారము? పురుషులారా మీ భార్యలు మీతో కూడా ఈ జీవముల కృపావరములో పాలి భాగస్తులను పని ప్రభువునకు వలె. ఆయన ఎట్లా సంఘాన్ని ప్రేమించి, అది కలంకమైన ముడతయ్యను ఎట్లా ప్రేమించాడో చివరికి ఆఖరికి తన ప్రాణాన్ని ఇచ్చేసాడు. అది జరుగుతుందా మనల్లో? నువ్వు ఏ సర్కిల్ వేసినా సరే అందులో ప్రభువు ఉండాలి. ప్రభువు లేని జీవితము, ప్రభువు లేని ఆనందము, ప్రభువు లేని పండుగ, ప్రభువు లేని నాది ఏదైనా సరే అది దేవుని దృష్టికి అయోగ్యమైంది. గుర్తుపెట్టుకో. ఇది మంచిది, ఆయన దృష్టికి అనుకూలమైందని చెప్పలేదు. కారణం ఏంటంటే అది ప్రభు లేడు అక్కడ. నెబుకద్నెజరు యొక్క కోపం 7 అంతలు మండిందండి. మండిందా? లాస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. మంట చూడు ఎంత మండుతుందో. 7 అంతలుగా మీ కొరకు నేను చేస్తాను, అయినా ఒక ఛాన్స్ ఇస్తున్నా, ఒక్కసారి నా విగ్రహానికి మొక్కండి. నెబుకద్నెజరు ఇందుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. మండుతున్న వేడి గల ఈ అగ్ని గుండంలో నుండి మా దేవుడు మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ గుర్తుపెట్టుకో, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని తప్పించకపోయినా సరే, మేమైతే నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు మొక్కము. ముగ్గురు అయిపోయాడు నెబుకద్నెజరు. కాబట్టి వాళ్ళు లోపల వేసింది ముగ్గురిని. కొంతసేపు మళ్ళీ చూస్తున్నాడు. ఏమన్నాడు? మన ముగ్గురు కదా వేసింది, మరి 4వ ఉన్నాడేంటి? లేదా ప్రభు? ప్రభు ఉంటే వేడైనా ఏం చేయదు. ప్రభు ఉంటే సింహాలైనా నోరు మూసుకుంటాయి. ఏదైనా సరే ప్రభు లేనిది నాకు క్షేమం లేదు. కనుక గుర్తుపెట్టుకుందాం, దేవుని దృష్టికి అయిష్టమైన కలయిక ఈరోజు మన మధ్య, మన సమాజంలో ఆలోచనకి వచ్చిపోతూ ఉంటుంది అనేకసార్లు. అలాగ తలవద్దు. చిన్నపిల్లలు భయపడి ఏం చేస్తుంటారు? పెద్దగా ఆలోచించింది అనుకో, ఒకవేళ సముద్రానికి తీసుకుపోయాను అనుకో ఈ బిడ్డని, అలా జోరుగా వచ్చింది, ఏం చేస్తారు బిడ్డ? పెద్దోళ్ళు అయితే అదేం చేస్తుంది, ముందుకు పోతుంటారు. కానీ బిడ్డ అలా ఉంటారు. నీ జీవితంలో అలాంటి భయం రావాలి, పసిబిడ్డ యొక్క తత్వం రావాలి. ఎప్పుడు ఈ లోకంలో కలయిక అది నాకు తగలబోతుందని తెలిసినప్పుడు పసిబిడ్డ ఎలా అలం చేసి భయపడి దూరం వచ్చేస్తుంటాడో అలా నువ్వు రావాల్సి. అది నీ బాధ్యత, నా బాధ్యత. నేను కళ్ళు మూసుకొని ముందుకు పోయేది ఏమైందంటే అలా వచ్చేది ఒక ఇష్టం కళ్ళు. నేను తప్పించుకుంటావో వదిలిపెడతావో నీ ఇష్టం, వదిలిపెడతాను నేను. కాబట్టి విగ్రహారాధనకు దూరంగా పారిపోయి జ్ఞానం కలిగిన నీవు విగ్రహాలయంలో భోజన భక్తులు నువ్వు ఎందుకు కూర్చుంటావు? తెలుసు కదా విగ్రహమని. దానివల్ల ఎంత ముప్పు వచ్చింది. దేవుడి విగ్రహం కాడు. ఒక కాలంలో మీరు మోగ బొమ్మలకు ముగ్గుల వల్ల మనం మేలు చేయవు, కీడు చేయవని వాటిని మనసునిచ్చిన వారమే. కానీ ఇప్పుడైతే ఎక్కడికి వచ్చాం మనం?
ఎక్కడికి వచ్చాడో చూపిస్తున్నాడు. దశలోనికి మొదటి పత్రిక ఎక్కడికి పిలువబడ్డామో జాగ్రత్తలు అక్కడ. ఒకటో అధ్యాయం 9వ వచనంలో దశలోనికెలకు మొదటి పత్రిక 1:9 చెప్తున్నాడు, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగను, అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుతున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి, ఎవరు? దశలోనికలో ఉన్న పరిశుద్ధులు, సంఘము. ఆ సంఘస్థులు ఎక్కడ మొదట ఎక్కడున్నారు? మొదట ఎక్కడున్నారు? వాళ్ళు విగ్రహాల దగ్గర ఉన్నారు. మీరు విగ్రహాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారు? జీవము గల వారును సత్యవంతులకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులను లేపిన యేసు అనగా రాబో ఉగ్రతను మనం తప్పించున్న ఆయన కుమారుడైన యేసు పరలోకమును వచ్చునని ఎదురు చూస్తున్నకును మీరు ఎలాగ దేవుని వైపునకు తిరుగుతున్నారు. అదండి మార్పు అంటే. ఒకప్పుడు తెలియక కలయికలో ఉన్నది వాస్తవమే. మనం అందరం ఆ అజ్ఞానకాలం అయితే దేవుడు చూస్తున్నట్టుగా ఉన్నాడు మనం. కానీ ఇప్పుడైతే జాగ్రత్త, దానికి జీవం లేదు, తెలుసు నీకు బాగా, దాన్ని విడిచిపెట్టమన్నాడు. అదే చెప్తున్నాడు పౌలు దశలోనికి. మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును, అద్వితీయ సత్యదేవుడు ఆయన దగ్గరకు వచ్చారు మీరు. కానీ మనము ఎన్నిసార్లు మనము దేవుని వాక్యంతో మనం హెచ్చరించబడుతున్నాం, కానీ అక్కడికి వచ్చేసరికి మనం ఓడిపోతా ఉంటాం అనేకసారి. ఓడిపోయినప్పుడల్లా నువ్వు ఓడిపోవాలా, నేను ఓడిపోవాలా? నేను తప్పించుకున్నాను అనుకున్నా, కానీ నా మూలకం ఎవరు ఓడిపోతున్నాడు? ఎవరు? నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణత్యాగం చేసిన క్రీస్తు ప్రభు ఓడిపోతా ఉన్నాడు. ఆయనకి అపజయం కలిగిస్తా ఉన్నాం అనేకసారి మనం. చాలా రోజులు కూడా లేదు అక్కడ దశలోనికేలో. పౌలు భయంకరమైన యుద్ధం జరిగింది. రాళ్ళతో కొట్టినారు పౌల్ని, తరివేసినారు, గంపలో దింపబడ్డాడు తప్పించుకోవడానికి. అయినా వారి విశ్వాసం వదిలిపెట్టారా? వదిలిపెట్టారు సుమా. కానీ మనము ఇంత అర్థం రాకూడదు, మనకి ఇంత అర్థం రాకూడదు. క్రిస్మస్ అంటే చేసేవాడికి అర్థం కాదు, వాడికి తెలియదు అది ఏందో. వాడు ఏం చేస్తున్నాడు? డబ్బులు ఉన్నాయి కాబట్టి వాడి బిడ్డలకు బట్టలు తీస్తున్నారు. మనం ఏం చేస్తున్నామంటే వాడిని చూస్తున్నాం, పక్కింటోడు ఎదురింటోడు. వాడి బిడ్డలకి కొత్త బట్టలు తీర్చాడు కాబట్టి మన బిడ్డలు మోసపోతారు, మన బిడ్డలు ఏడుస్తుంటారు దేవుని పని. కాబట్టి మనం పండుగ చేయలేదండి. ఒక ఆయన కోటింగ్ ఇస్తాం, పండుగ చేయని బదులు మనము పిల్లకాయలు ఏడుస్తుంటారు ఎందుకని చెప్పి. పిచ్చోడా, దేవుని యొక్క నియమాన్ని తప్పిస్తున్నావు నీ బిడ్డలప్పుడే. చెప్పు నీ బిడ్డకి, ఇశ్రాయేలు పిల్లలకి 8వ నెలలో సున్నతి జరిగింది, మొదలుపెట్టుకునండి. అయినా నువ్వు ఇశ్రాయేలుడివి, మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మనము ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నాం. దేవుడు ఎర్ర సముద్రం దాటించి ఇంత దూరం మనం తీసుకొచ్చాడు, మనకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని నువ్వు నేర్చుకొని దాని ప్రకారం జీవించాలని ప్రతి తల్లిదండ్రులు నేర్పిస్తాం. అది మనం నేర్పిస్తున్నామా? మన బిడ్డలు ఏరుస్తారని చెప్పిన గొడవలు తీస్తాం. దాని కోటింగ్ అనమాట. మన పైగా నా కోసం చేసుకోలేదు కదా, వాళ్ళ కోసం, పిల్లల కోసం చేసిన. దేవుని దగ్గర చెప్తావా? డైరెక్ట్ ఇండైరెక్ట్ అర్థమవుతుందా? డైరెక్ట్ చేయలేవు నువ్వు. ఏం చేస్తున్నావు? ఇండైరెక్ట్గా చేస్తున్నావు. ఇండైరెక్ట్గా మన కార్యక్రమాలు దేవునికి అయిష్టమైన కలయిక. మీ కష్టంగా ఉన్నా నేను చెప్పే తీరాలి, వాళ్ళకి పైపైన బోనస్ ఉద్దేశించాలి. ఎందుకంటే ఇది క్రైస్తవ జీవితం. ఇది దేవుని నమ్ముకోండి, ప్రార్థన చేయండి, బాగా ఉపవాసం ఉండి పర్వాలేదు నేరుగా పోతుంది నేను చెప్పడానికి నిలబడను. నేను
జాగ్రత్తగా ఉండండి. గుర్తుపెట్టుకో, ఇది నియమం ఇది. కాబట్టి కలయిక అన్నప్పుడు దేవుడు ప్రతి దానిని గీత గీసి జాగ్రత్త ఇది ఉండాలి అంతే. కనీసం యూదులకు ఉన్నంత భక్తి మనకు లేదు. జాగ్రత్తగా యూదుల యొక్క ధర్మశాస్త్రంలో వాళ్ళున్న జీవిత విధానాలని మనం చదువుతాం. రాజుల గ్రంథం తన ప్రజలు చంపేస్తానన్నాడు ఒకడు. రాణి 120 సంవత్సరానికి రాణి ఎస్తేరు యూదులను కాపాడడానికి 8 నెలల ఉపవాసం ఉన్నది. ఎందుకున్నది ఉపవాసము? మరి అంత తెగింపు మనకు లేదా? అన్యుడి దేశంలో, తనది కాని దేశము, భర్త అన్యుడు, తన స్వకీయులను నాశనం చేయబోతున్నారు. హామాను ఒక్క దినమందే యూదులందరూ చంపబడాలని అయిపోయింది. అంతగా పెట్టేశారు రాజు. దానికోసం 20,000 మణుగుల వెండి తీసుకున్నాడు. ప్రపంచంలో మొత్తం ఎన్ని సంస్థానాలు ఉన్నాయి, ప్రపంచాన్ని వెళ్ళిన భూ సామ్రాజ్యమే. పైగా వాడి యొక్క గోల్ ఏంటి? ఒకే దినం కావాలి యూదులందరూ. ఇవాళ రేపు కాదు, 10 రోజులు కాదు, ఒక్క దినమే, ఉదయం నుంచి సాయంకాలం వరకు. వారి ప్రార్థన దేవుడు వినలేదా? దేవుడు తప్పించలేదా? వదిలిపెట్టాడా? ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకోడు నిద్రపోడని మనకు బాగా తెలుసు. కానీ అనేకసార్లు మనం నిద్రపోతుంటాం. అనేకసార్లు ఆ విషయం తెలుసు. మన జీవితాలు మనకు జాగ్రత్తగా ఆలోచించేద్దాం. కలయికంటే మనం బయట చూడొద్దు. ఆదిలో బాబేలు గోపురం కట్టేటప్పుడు దేవుడికి విరోధమైన కలయిక. వాస్తవమే, దాన్ని అంగీకరించాలా? ఈరోజు నిన్ను నన్ను కూడా అంగీకరిస్తారా? అంగీకరించడం కలనొద్దు. కనుక జాగ్రత్తగా దేవుని దృష్టికి విరోధమైన కలయిక. అందుకే అబ్రాహాము వాళ్ళని తల్లిదండ్రుల నుంచి బయటికి తీశాడు. వారితో ఉంటే నువ్వు నా యందు నువ్వు విశ్వాసం ఉంచలేదు, రా బయటికి. కొత్త నిబంధన నిన్ను కూడా నడిపించాడు. ఎక్కడి నుంచి పిలువబడ్డా మనం? చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనే కదా. మళ్ళీ ఎందుకు చీకట్లకు పోయేది? ఆ చీకటి అనేది లోకపు చీకటి, లోకం యొక్క పద్ధతులు, వాళ్ళ యొక్క మూలోపదేశాలు, వాళ్ళ యొక్క ఆచరణలు. అది చీకటి అంటే. అది సాతాను యొక్క అధికారం కింద. ఇప్పుడైతే జీవము గల దేవుని వైపు తిరిగిన వారు, ఆయనకు అవమానం చేయొద్దు. ఆయనకి అలాగే మనం ఏకీభవించితే అవమానం చేసిన వాళ్ళు మొత్తం కష్టం అనిపించు. నేను చంపేస్తారా? వాళ్ళతో నువ్వు కలవలా? చంపేస్తారా? మరి దానికి ఎందుకు మరి భయపడాలా? ఏమని అనుకుంటారా? నువ్వేమని అనుకున్నావా వాళ్ళు రాలేదని? వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా. అయ్యా వాళ్ళు కూడా తెలుసుకోవాలి. మరి వాళ్ళతో ఎందుకు ఏకీభవిస్తున్నావు? జీవముల దేవుడి చేతిలో పడుట బహు భయంకరము అనేది తెలియదా మనకి? ఉందా బైబిల్లో ఆ మాట? కనుక మన దేవుడు జీవముల తండ్రి కాదు, ప్రేమించే తండ్రి కాదు. ప్రేమించే తండ్రి దేవుడు, ప్రభు చూపే తండ్రి దేవుడు, ఆశ్రయించే తండ్రి దేవుడు. మనకు తెలిసి ఎన్ని, కానీ దహించే దేవుడు తెలీదా? మరి అది ఎందుకు రాదు? ఆయన దహించగ్ని, నువ్వు నీ దగ్గర నుంచి నేను కాపాడబడాలి. దెయ్యం దగ్గర నుంచి కాదు, సాతాను దగ్గర నుంచి కాదు, నేను కాపాడబడాలి. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. అది ప్రాముఖ్యం. దాన్ని ఆలోచించేద్దాం. కాబట్టి దేవుని దృష్టికి అనుకూలం కానిది కలయిక. ఆ కలయిక దేవుని దృష్టికి అది ఇష్టం లేకపోతే ఆనాడైనా సరే, ఈ రోజైనా సరే దేవుడు అంగీకరించడు. 2, 3 దేవుని దృష్టికి అనుకూలం కాని ఐక్యత. ఈ ఐక్యత అనేది గుర్తుపెట్టుకో. రోమపత్రిక
16 అధ్యాయము 16 వచ్చిన మనం అందరికి బాగా తెలుసు అంటే ఏముంది అందులో 16 ఏముంది? క్రీస్తు సంఘములన్నీ మీకు వందనం చేయుచున్నవి, ఒకరినొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనం పవిత్రమైన ముద్దు పెట్టి ఒకరికొకరు వందనం చేయండి, ఎందుకంటే క్రీస్తు సంఘాలని మీకు వందనం చెప్తుంది. 10 వచ్చింది తెలుసా? రామపత్రిక 16 అధ్యాయం 10 వచ్చింది తెలుసా? ఏముంది 17 వచ్చినంలో? మీరు నేర్చుకున్న బోధకు, అదిగో దేవునికి అయిష్టమైన ఐక్యత ఒకటి ఉంది భూమి మీద. మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగాను ఆటంకముగాను భేదము కలుగు చేయవారిని చూసి వారిలో నుండి మీరు ఏం చేయండి? ఏం చేయమన్నాడు? వారిని కనిపెట్టి ఉండి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, వారిలో నుండి తొలగిపోకూడదు. నేను అంత కలవచ్చా? ఇంకా ఇంత దూరం నాకు దేవుడు కాసనిచ్చిన తర్వాత నేను మళ్ళా అంత కలవచ్చా? వారితో ఐక్యత అంటే ఇనాలో తీసుకొచ్చి ప్రార్థన చేయించుకోవచ్చా? బైబిల్ తీసుకొచ్చిందని కలవకోని ఐక్యత. వాడు మనలో నుంచి వెళ్ళిపోయినాడు. వాడికి దేవుడు ఎవరో ప్రభు ఎవరో తెలియదు. వాడికి దేవుడు రాజ్యం బట్టి తెలియదు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. రాజ్యం వచ్చిందో లేదో తెలియదు వాడికి. వాడిని తీసుకొచ్చి వాడికి ఒక టైటిల్ పాస్టర్ అని పేరు పెట్టి వాడిని తీసుకొచ్చి ఇంట్లో ప్రార్థన, వాడికి భోజనం అడిగితే నేను పిలవలేదంటే ఇంట్లో నా కొడుకు పిలిచినాడు, లేకపోతే నా కూతురు పిలిచింది, లేకపోతే మా వాళ్ళు ఎవరు పిలిచినారు. మనం చేసే పొరపాట్లు ఇవే. కలవకోని ఐక్యతలో జాగ్రత్త. ఆ రోజు అంగీకరించల యూనియన్ కట్టబాకు. చూడండి ఇప్పుడు గ్రంథాన్ని, దేవుడు ఎంత కఠినంగా ఉంటాడు ఈ విషయంలో. సంఖ్యాకాండం 16 అధ్యాయం. సంఖ్యాకాండము 16 అధ్యాయంలో ఒక దుఃఖకరమైన సందర్భం జరిగింది ప్రయాణ కాలంలో. సంఖ్యాకాండము 16 అధ్యాయం. గౌడవ ఇతను చదువుతాను. ఇక్కడ 1 వచ్చినాడు. లేవికి ముని మనములను, కహాతుకు మనములను, ఇస్కారు కుమారులకు కోరాహు. వారికి వచ్చింది దుర్బుద్ధి. ఇతను ఏం చేశాడు? రూబేనీయుల్లో ఏలియాబు కుమారుడైన దాతాను అభిరాములను, పేరెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయిల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానమైన 250 మందితో మోషేకి ఎదురుగా లేచాడు. ఒప్పుకుంటాడా ఐక్యత? దేవుడు మోషే చేత నడిపించేది ఎవరు? మరి మోషేని ఎదిరిస్తే ఎవరు ఎదిరించినట్టు? మరి మోషేకి ఎదురు నిలిచాడు. ఎదురుగా లేచి మోషే అహరోనుకి విరోధముగా పోగుపడి, మీతో మాకు పని లేదు, మీతో మాకు పని లేదు. ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకుంటున్నారనగా, యెహోవా సంఘం మీద మీరెందుకు హెచ్చించుకుంటున్నారు అని అనగా ఏం చెప్పాడు అక్కడ? మోషే ఆ మాట విని సాగిలపడ్డాడు. అయ్యా ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు? తర్వాత అతడు కోరాహుతోను వారి సమాజముతోను ఇతను తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు తెలియను. రేపు యెహోవా చుట్టూ ఖచ్చితంగా తెలియజేసి వారిని తన సన్నిధిని రానిచ్చును.
ఆయన ఆయన తాను ఏర్పరచుకున్న వాణిని ఆ, తన ఎదుగు చేర్చుకున్నాను. ఆహా. ఇలాగ చేయండి. ఏమేమి జరిగించాలో జరిగించేశాడు మోసేగా. ఎట్లా తెచ్చాడు వాడు? భూమి నోరు చేసి మనుషులందరూ చనిపోయినట్టు ఆ వచ్చిన చూద్దాం ఇప్పుడు. మోసే ఏం చెప్పించాడు దేవుడు? మోసే చేత ఏం చెప్పించాడు? క్లీనింగ్ చెప్పేశాడు. 30 16:30 రైట్. 29 వచ్చి చూడండి. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారి కలిగిన సమస్యలను మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిందని మీకు తెలియలేను. అతడు ఆ మాటని చెప్పి చాలించగానే ఎంతసేపు అయింది? చెప్పి ఆ మాట చెప్పి చాలించగానే వారి క్రింద నేల విడిచెను. భూమి తన నోరు తెరిచి వారి కుటుంబాలని, కోరాహు సంబంధాలందరినీ, వారి సమస్త సంపాద్యముని మింగివేశాను. వారును వారి సంబంధులందరినీ ప్రాణంతో పాతాళంలో కూలిది. ఎవరు చేసేది కార్యక్రమాన్ని? దేవునికి విరోధంగా పోగవద్దు. ఆయన శాసనం రాసిన తర్వాత పలానోలు ఈ పని అని చెప్పిన తర్వాత దానితో నేను విపరీతమైన చర్యలు జరిగిస్తే ఆనాడైనా ఒప్పుకోడు, ఈరోజు కూడా ఒప్పుకోడు. మనం ఏం నేర్చుకున్నామో, నాకు రక్షణ ఎలా సంప్రాప్తమైందో, దేవుడు ఎవరో, దేవుని రాజ్యం అంటే ఏంటో, దేవుని యొక్క చిత్తం ఏంటో నాకు తెలియజేసిన తర్వాత అది కాదు ఇది వేరే అని ఎవరైనా వస్తే కోరాహలాగా నేను ఎదురు తిరిగినాను సత్యానికి. ఏమవుతా నేను? నన్ను మింగేదు, నేల నోరు తెరిచి మింగేదు. కానీ అదిగా నాకేదో ఉందన్నమాట, లిస్టుకి వచ్చేసాను, లిస్టుకి వచ్చేసాను నేను. కాబట్టి దేవునికి విరోధంగా కలయికొద్దు. ఆ ఐక్యత దేవుడు అంగీకరించలా. కాబట్టి నువ్వు నేను ఎలా ఉండాలి? వారు ఏకీభవించకూడదు అన్నప్పుడు కొలస పత్రిక 2వ అధ్యాయం. నీ యొక్క నా యొక్క బాధ్యత ఏంటి ఆ విషయం? కొలసీలకు 2వ అధ్యాయంలో 18 వచ్చింది. మనం ఏం చేయాలంటే అప్పుడు వాళ్ళతోటి గుర్తుపెట్టుకో, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన ఇచ్చగలిగి, దేవుని ఆరాధన కాదు వాడికి. దేని ఆరాధన? దేవదూత ఆరాధన అంట. ఇది ఎక్కడుంది? వీడు కల్పించుకున్నది. కాబట్టి ఎవరి వల్ల వచ్చింది? క్రీస్తు సంఘానికి రాకూడదు. ఇవన్నీ వాడితో ఏకీభవించకూడదు. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన ఇచ్చటానికి తాను చూడని వాటిని గురించి గొప్పగా చెప్పుకొనొచ్చు, ఉప్పొంగొచ్చు. శరీర సంబంధమైన మనసు ఉన్న ఊరికి ఉప్పొంగొచ్చు. శిరస్సును హత్తుకొనని వాడు ఎవరు అంటే క్రీస్తు ప్రభు శిరస్సు అయితే సంఘానికి ఆ శిరస్సును హత్తుకోలేవాడు. ఆ శిరస్సు కింద అవయవంగా లేడు. వాడు లేడు కాబట్టి నేను వాడిని ఏకీభవించొచ్చా? శిరస్సు కింద లేడు. శిరస్సు ఎవరు సంఘానికి? క్రీస్తు ప్రభు. నువ్వు నేను ఎవరు? శిరస్సును హత్తుకున్న అవయవము. నీ అవయవం దూరం ఉందా? నీ చెయ్యి దూరం ఉందా నీ శిరస్సుకి? దేహంలో ఉంది. అలాగే క్రీస్తు మన శిరస్సు అయితే ఆయన అధికారం కింద నేను ఉండాలా. అది రీజన్. ఇప్పుడు ఆయన అధికారంలో లేనోడు వచ్చి నేను దేవుడిని చూసినాను, నేను దేవదూతను చూసినాను కాబట్టి దేవదూత ఇలాంటి ఆరాధన చేయమన్నాడు, ఆదివారం కాదంట శనివారం చేయమన్నాడు అన్నాడు. ఒప్పుకుంటావా? జాగ్రత్త సుమి. అదే చెప్తున్నాడు.
శిరస్సును హత్తుకున్నవాడు ఎవడను నీ బహుమానమును అపహరించు. దేవుడు నీకు బహుమానం ఇచ్చాడు, ఆయన సహవాసం, ఆయన ఆరాధన చేయడం, ఆయన సముఖంలో గడపడం, అది ఎంత అత్యున్నతమైనదో నీకు చెప్పేశాడు. దాన్ని తొలగొట్టడానికి సాతాను చేసే ట్రిక్స్ అన్నమాట ఇదంతా. కనుక జాగ్రత్త. దేవునికి విరోధమైన కలయికొద్దు, దేవునికి విరోధమైన ఐక్యత వద్దు, దేవునికి విరోధమైన కార్యాలు వద్దు. దేవునికి విరోధమైన కార్యాలు, నా దేవుడు నన్ను చేయమని పనులు చేశాడు. అసలు దేవుడు నిన్ను కొత్తగా సృష్టించి నన్ను కొత్తగా సృష్టించింది ఎందుకు? మనము వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధించిన అధిపతిని తప్పించి మనలో సాతాను అధికారులను బయటికి తీసుకొచ్చిన తర్వాత మనం క్రియలు చేయమని చెప్పలేదు కదా. ఎఫెసీయులకు 2:10 సత్క్రియలు చేయమని కదా మనకి చెప్పింది. ఆ సత్క్రియలు నేను చేయడానికి నేను పిలువబడినప్పుడు క్రైస్తవుడిగా నా జీవితంలో నేను దేవుడు ఏం చెప్పాడో ఆ పనులు దేవుడి దృష్టికి అనుకూలం కాని పనులు కొంతమంది చేస్తుంటారు. అంటే చెప్పని కార్యాలు, చెప్పిన కార్యాలు చేయరు, చెప్పని కార్యాలు చేస్తుంటారు. చెప్పని కార్యాలు చేస్తే దేవుని కోపం ప్రేమ కోపం అవసరం ఖచ్చితంగా. ఆయన ప్రేమించడు. కాబట్టి చెయ్యని కార్యాలు వద్దు, మనకి దేవుని దృష్టికి అనుకూలం కాని పనులు దొరికితే ఆయన అంగీకరించడు. ఉదాహరణకి చెప్తున్నా, గ్రంథ చదవద్దులే, టైం అయిపోయింది కాబట్టి. ఎరుకో పట్టణము దేవునికి శక్తిమైంది, చెప్పించాడు దేవుడి. జాగ్రత్త స్వామి, అందరూ ఏమి దొరికినా నువ్వేం చేయాలి? ఒకవేళ బంగారు దొరికింది అనుకో, ఎక్కడ తీసుకురావాలా? దేవుని సన్నిధికి తీసుకురా. అంతే. గొడ్లు, ఒంటెలు, మేకలు ఇవన్నీ దొరికినాయి, అవి మంచి అయితే యజమాని చేతికి పంపెట్టి వ్యవసాయ దగ్గరికి తీసుకొచ్చు. ఆయన చెప్తాడు మీకు ఏం చేయాలి. పనికిరాని ఏం చేయాలి? నువ్వు నాశనం చేయాలి వాటిని, అంతే. కానీ ఆ కానాడికి ఒక బంగారు కంపెనీ దొరికింది, పట్టు వస్త్రాలు దొరికింది. దొంగతనంగా ఏం చేసినట్టు తీసుకొచ్చి తనకు జాగ్రత్త పెట్టుకున్నాడు. దేవునికి ఇష్టమైన పనులా? దేవునికి ఇష్టమైన పనులు కాదు. ఆయన వద్దన్నాడు దాన్ని. సరే, ఆయనకి దేవుడు ఇష్టం కాని పనులు చేసి ఏమన్నా దాగినాడా? తప్పించుకున్నాడా? తప్పించుకోలేసమ్మా. రాళ్ళతో కొట్టుబడి చంపారు. ఆ రాళ్ళు కొప్పేవాడికి సమాధి. రేపు నీ తరంలో, నీ బిడ్డల తరంలో ఈ రాళ్ళు కొప్పేందంటే అప్పుడు చెప్పు, వాడు దేవునికి విరోధమైన పనులు జరిగించాడు. వాడు రెండోవాడు సౌలా, అమాలేకీయులు మీ పితరులు ఐగుప్తు దేశంలో వచ్చేటప్పుడు బలసాలను వదిలిపెట్టి బలహీనమైన ముసలోళ్ళు ముత్తుకోలు ఉన్నారే, వాళ్ళు చంపుకుంటూ వచ్చినాడు వాడు. కాబట్టి నువ్వు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత నువ్వు విశ్రాంతిగా ఆలోచించి వాటిని యుద్ధం చేసి ఏం చేయవని సమూలనాశనం చేయి. ఏం చేశాడు సౌలు? సమూలనాశనం చేయాల. నాశనం చేసింది ఒక ఆయమే, కానీ దేవుడు చెప్పినట్టుగా చేయాలి. ఏం చేశాడు? బలిసిన ఎద్దుల్ని, పొట్టేళ్ళని, గొర్రెల్ని తీసుకొచ్చి ఇంట్లో మందులు పెట్టేసి ఆయనకి అయిష్టమైన కార్యం రాజు చేసిన అప్పుడు మరి నిన్న నొప్పుతాడా? మనం చేసి వస్తామా? మన ఎల్ల మనం చెప్పిన బిడ్డలు, మన బిడ్డలు ఏదైనా తప్పు చేసినారు ఒప్పుకుంటామా? మరి ఆయన ఎట్లా ఒప్పుకుంటాడు మనల్ని? కయ్యంలాగా మనం ఎదురు తిరుగుతామంతే. తప్పు చేసినా నేను అంగీకరించినాను. నీ దృష్టికి నేను అంగీకరించిన విధానంలో చేయలే. నేను ఆయన నా తమ్ముడు అంగీకరించినట్టు నా బలి కూడా అంగీకరించు. ఇది మన యొక్క అనేకసార్లు అప్లికేషన్స్ వద్దు. కాబట్టి జాగ్రత్తగా ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి పోయిన టైం వదిలిపెడుతున్నా. ఇక్కడ నేను ఈరోజు ఎక్కువగా కొత్త నిబంధన సంబంధంగా మన జీవితాన్ని హెచ్చరించుకోవడానికి పాత నిబంధనలో ప్రతి విషయాన్ని జోడించి కొత్త నిబంధనల ప్రకారం జాగ్రత్త. వాళ్ళకి చెప్పబడింది, మనకు కూడా చెప్పబడింది. వాళ్ళకి తక్కువ చెప్పబడితే మనకి ఎక్కువగా చెప్పబడతాయి. మనకు జాగ్రత్త అని చెప్పని దేవునికి అయిష్టమైన కలయిక, దేవునికి అయిష్టమైన ఐక్యత, దేవునికి అయిష్టమైన పనులు
ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటాం. ఈసారి వచ్చినప్పుడు ప్రభు చిత్తం అయితే దేవుడికి ఇష్టమైన కార్యాలే ఇది. మన దేవుడి యొక్క దృష్టికి అనుకూలమైనని చెప్పించారు కదా, ఆ అనుకూలమైన కార్యాలు నేనేం చేస్తే దేవుడు నన్ను అంగీకరిస్తాడు. కాబట్టి ఆయనకు అనుకూలం కాని కార్యాలు చూశాం నెగిటివ్లో. ఇప్పుడు పాజిటివ్ ఆలోచించారు. అంటే పాజిటివ్లో మనము దేవుడు ఏం చెప్తున్నాడు, మనకి ఏం చేస్తే దేవుడు ఆనందిస్తాడు, దేవుడు ఏం చేస్తే ఆనందిస్తాడో ప్రభు చిత్తమైతే దేవుడు మనకు కనిపించి ఈసారి వచ్చినప్పుడు ఇస్తే సమయాన్ని అప్పుడు ఆలోచించారు.